ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఒక ఇల్లు ఇవ్వలేదు. కేసీఆర్ అన్న ఇచ్చిండ్రు. పుణ్యంకి మా పెద్ద పాపకు వచ్చింది, పెద్ద పాప ఉంటుంది. నాకు ఇల్లు లేదు. 4-5 సంవత్సరాలు అయింది. పింఛన్ చెయ్యలేడు, ఏం చెయ్యలేడు. ఈయన కేసీఆర్ అన్న మస్తు చేసిండు. మా పాప పెళ్లికి డబ్బులు ఇచ్చిండు, డెలివరీకి డబ్బులు ఇచ్చిండు. ఈయన ఏం చెయ్యలే. రేవంత్ రెడ్డి ఏం చెయ్యలేడు. వచ్చి ఏం లాభం వేసి ఇంకి ఓటు కేసీఆర్ అన్న పెట్టారు మాకు. రేవంత్ రెడ్డి మహిళలకు అందరికి ఫ్రీ బస్సు పెట్టినా చాలా కార్యక్రమం పెట్టి కొట్టుకొని సస్తున్నారు. ఇక నిలబడి ఆమెకి హెల్త్ బాగాలేదు, నిలబడి వస్తున్నా బస్సులో. ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం అయింది? ఎవరికి పెట్టాలా ఫ్రీ బస్సు? డ్యూటీలు జాబ్లు చేసేటోళ్ళకి పెట్టాలి. అనవసరంగా పోతున్నారు, పిచ్చిలాగా పోతున్నారు. ఫ్రీ బస్సు పెట్టిండు, లాభం ఏం లేదు. పోయేటోళ్ళు పోతున్నారు, పోయినోళ్ళు పోతున్నారు, ఉట్టిగా తిరిగేటోళ్ళు కూడా పోతున్నారు జనాభాలు. ఏం లాభం? రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండ్రు? ఫ్రీ బస్ పెట్టే పెద్ద గొప్ప చేస్తున్నాడు. ఏం లేదు లాభం. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా ఎంఐఎం కాంగ్రెస్కి వేయమని చెప్తున్నది. మీరు కాంగ్రెస్కి వేస్తారా, మరి ఇటు బీజేపీ బీఆర్ఎస్ వైపు ఉంటారా? మేము కేసీఆర్కే వేస్తాం, కార్కే వేస్తాం. కార్కే వేస్తాం మేము. కారే ముఖ్యం మాకు. కారు అయినా లాభం ఉన్నది మాకు. కారు అయినా ఇల్లులు ఇచ్చిండు, పాపలు పెళ్లికి మాకు హెల్ప్ చేసిండు. మాకు డెలివరీలు ప్రెగ్నెంట్ మనుషులకి హెల్ప్ చేసిండు. ఇప్పుడు పాపకు ఉస్మానియా హాస్పిటల్, చార్మినార్ హాస్పిటల్ పోతే టాబ్లెట్ ఇస్తలేరు, చెప్తున్నారు. లేదు రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేమేం చేయాలంటున్నారు. బస్సు దవాఖానలో మందులు కూడా ఉంటున్నాయా? ఏం ఇవ్వలేదు. మా కోడలికి డెలివరీ అయింది మొన్న, అసలు ఇవ్వలేదు. గుడ్లు ఇవ్వలేదు, మళ్ళీ పైసలు ఇవ్వలేదు, ఏం లేదు. మా పాప డెలివరీ అయింది, పైసలు ఇవ్వలేదు. ఎస్ఆర్ నగర్లో ఇవ్వలే, 1 రూపాయి ఇవ్వలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. ఫస్ట్ డెలివరీ మా కోడలిది ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమి ఇవ్వలేరు. మళ్ళీ టాబ్లెట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మరి ఏం లాభం? ఈయన వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఏం లాభం? ఏం లాభం లేదు. మహిళలకు 2500 రూపాయలు కూడా ఇస్తానడుగా ప్రతి నెల. రాలేదు, మాకు ఏం రాలేదు. వస్తే వచ్చింది అంటాం. ఇక మా పాప పెళ్లికి 1,16,000 రూపాయలు ఇచ్చిండు, వచ్చింది. తీసుకున్నాం అంటున్నాం. కానీ అప్పుడు కేసీఆర్ 1,16,000 ఇచ్చిండు కదా. మా పాప కూడా పెళ్లి డెలివరీ అయినా అప్పుడు కూడా ఇచ్చిండు, 10,000 ఇచ్చిండు, అది వచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 1,16,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు కదా. ఒక్కరికి కూడా ఇవ్వలే. ఎవరికి ఇచ్చిండు? ఇవ్వలే. మాకు ఇవ్వలే. పింఛన్ కూడా చెయ్యలే. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నేను. ఇక్కడ ఏమంటారు, మోతీనగర్ కాడ తిరిగినా, మళ్ళీ శంషాబాద్లో తిరిగినా, ఏడ తిరిగినా లేదమ్మా బంధు ఉన్నది, తర్వాత రా అని తిప్పుతున్నారు. ఏం చేయాలా మరి? ఏం చేయాలా? ఓటు వేసి ఏం లాభం లేదు. రేపు జూబ్లీహిల్స్లో కారు గెలిచే అవకాశం కొడుతుందా, కాంగ్రెస్ గెలిచే? గెలవాలా, మాకు ముఖ్యం కారే గెలవాలా. ఓకే, థ్యాంక్ యూ.